తంబాకు నోట్లో పడితే కానీ మాట్లాడలేని డకోటాగాళ్ళు లైవ్లో చెప్పు పెట్టి కొడితే, ఒక టీవీ డిబేట్లో చెప్పు పెట్టి కొడితే మూతి ముడుచుకొని పారిపోయిన లుచ్చాగాళ్ళు, అట్లనే కనీసం తూ అంటే తారాని కేవలం మత రాజకీయాలు చేసి ఓట్లు సంపాదిద్దాం అనుకుంటే తుప్పా సెదవలో అనర్గళంగా తెలంగాణలో తెలుగు భాష కానీ అనర్గళంగా మాట్లాడలేని పుండాకూరు ఎదవలు వీళ్ళందరూ గద్దర్ గారి గురించి మాట్లాడతారు. గద్దర్ అన్న గురించి సరే, సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి మనం విందాం. చిత్తశుద్ధి ఉండాలి, వీటి కోసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం పద్మా అవార్డులకు సంబంధించి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. పద్మా అవార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ఒక్క అవార్డు కూడా తీసుకోలేదు, ఒక్క అవార్డు కూడా బీజేపీ పరిపాలిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఎందుకని అని అడిగితే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటున్నాడు ఒకసారి విందాం. ప్రతిపాదన పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి, ఇంకేంటో ఆలోచిస్తుంది. ఓకే, మీరు పంపిన పేర్లు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటే నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తాం. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలం. గద్దరికి ఎట్లా ఇస్తాను చెప్పండి. ఎవరు బండి సంజయ్? నువ్వు బండి సంజయ్ ఎవరు? నువ్వు అంటే ఆ కమిటీ ఏదైతే ఉంటుందో, ఈ పద్మా అవార్డ్స్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీలో ఉన్న మెంబర్వా నువ్వు? ఈ మొత్తం సిఫార్సు చేసినవి అన్నీ తీసుకెళ్ళి ఫైనలైజ్ చేసే వ్యక్తుల్లో నువ్వు కూడా ఉన్నావు. బండి సంజయ్ ఎవరు? బండి సంజయ్ నువ్వు ఎట్లా ఇస్తారు అంటున్నావు? ఎవరు నువ్వు? నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, ఎంపీవి కదా, నువ్వు కేంద్ర మంత్రివి కదా, నువ్వు నీకు అవార్డులకి ఏంటి సంబంధం? ఎట్లా ఇస్తారేంటి? అంటే మీరు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారా అవార్డులు? అంటే బేసిక్గా కేంద్ర ప్రభుత్వానికి ఏ పార్టీ ఉండదని తెలీదా బండి సంజయ్ నీకు? తెలీదా? వెళ్దాం, ముందుకెళ్దాం. అనే భావజాలం ఏంటి? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. బండి సంజయ్ నీకు ఓపెన్ ఛాలెంజ్. గద్దర్ అన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చంపిన ఒక్క ఆధారమో ఒక్క రుజువో చూపించు. ఈ లుచ్చా మాటలు ఎందుకు బండి సంజయ్? ఎందుకు ఈ లుచ్చా మాటలు ఎందుకు? ఇప్పుడు నీకు ఒక మంచి పదవి ఉంది, ఒక హోదా ఉంది, దానికి తగ్గట్టు ప్రవర్తించాలా కదా. ఇప్పుడు గద్దరన్న ఇప్పుడు ఒక ఉద్యమంలోకి వెళ్ళి ఆయనతో పాటు చాలామంది ఒక భావజాలాన్ని నమ్ముకొని, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, అది రైటా రాంగా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం, దాని మీద తర్వాత మాట్లాడుకుందాం. ఉద్యమంలో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళి చూసావా? పక్కన గద్దరన్న తుపాకీ పెట్టి కాల్చడం నువ్వు చూసావా? బండి సంజయ్ ఎవడు? బండి సంజయ్ నువ్వు ఎవరు? అంటే కనీసం అంటే గద్దరన్న అంటే నీ దృష్టిలో ఏంటి? తుపాకులు పట్టుకొని ప్రజలను కాల్చాడా? అది బీజేపీ కార్యకర్తలను కాల్చాడా? ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నావు బండి సంజయ్? నువ్వు ఏమన్నా మైండ్ ఉందా? పనిచేస్తుందా బుర్రా? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. కార్యకర్తలను చంపితే పాట పాడిన వ్యక్తి గద్దర్ కాబట్టి ఇవ్వవా? అంటే గద్దర్ అంటే నీకు
కేవలం ఉద్యమంలో పాటలు పాడిన గద్దర్ మాత్రమే కనిపిస్తున్నాడా గద్దరన్న? అంటే నీకు బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ఉద్యమం నుంచి బయటకు వచ్చి తెలంగాణ సాయుధ పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఉన్న కళాకారులందరిలో కల్లా గద్దరన్న కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది నీకు తెలీదా? నీకెందుకు తెలిసిద్ది? ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొన్నావా? గద్దరన్న ఆయన పాట పాడుతున్నా, లేకపోతే ఆయన మాట్లాడుతున్నా కొన్ని వేల మంది ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. కరెక్ట్గా తంబాకు లేకుండా మాట్లాడు బండి సంజయ్. నువ్వు తంబాకు వేసుకోకపోతే మాట్లాడలేవు. కరెక్ట్గా తంబాకు వేసుకోకపోతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేవు నువ్వు. అవునా? నువ్వు గద్దరన్న గురించి మాట్లాడతావు. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం? పోలీసులు ఎన్కౌంటర్ చేశాడా గద్దరన్న పోలీసులను ఎన్కౌంటర్ చేశాడా బండి సంజయ్? మరి బతుకున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలా నువ్వు? నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉన్నావుగా. వెళ్ళి గద్దరన్నను వాటేసుకున్నప్పుడు తెలవలేదా నీకు? బండి సంజయ్ గద్దరన్నను వాటేసుకున్నప్పుడు ఆయన భావజాలం బీజేపీ కార్యకర్తల్ని కాల్చాడని చెప్పి, లేకపోతే పోలీసులను కాల్చాడని చెప్పి తెలవలేదా నీకు? అప్పుడు తెలీదా? లేకపోతే ఇప్పుడు ఎలక్షన్లు, మన లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్పి నీ మాట్లాడుతున్నావా? గత కొన్ని నెలలుగా ఫెయిల్ అవుట్ అయిపోయి రాజకీయం చేయలేక, ఈటల రాజేందర్ని ఎదుర్కోలేక, గట్టిగా నిలబడలేక, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి పదవి ఉందా లేదా అనే పరిస్థితుల్లో ఎలక్షన్స్ వచ్చే టైంలో కరెక్ట్గా పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయడానికి గద్దరన్న పేరు ఎందుకు బండి సంజయ్ నీకు? అంటే గద్దరన్న అంటే కేవలం నీకు ఈ ఉద్యమం అంటే నీ కేవలం నీ దృష్టిలో మన బుర్ర ఎలాంటి బుర్ర అంటే మన మైండ్ ఎంత మంచి మైండ్ అంటే, వర్షాలు వచ్చి హైదరాబాద్లో బళ్ళన్నీ మునిగిపోతే అన్ని బళ్ళు ఇచ్చేస్తా ఉన్నాగా. అసలు అంటే ఇన్సూరెన్స్ ఉందా లేదా ఎన్ని పక్కన పెడితే మొత్తం బండి పోయినాడికి బండి ఫ్రీ, కారు పోయినాడికి కారు ఇప్పించేస్తావు, ఇప్పించేయి. అలాంటి ఆలోచనాత్మకమైన, విప్లవాత్మకమైన ఆలోచన, పరిపక్వత శక్తి ఉన్న నువ్వు ఇంతకు మించి ఏం ఆలోచించగలవు? అంటే కొన్ని పాటలు ఇప్పటికీ వింటున్నా 60లు 70ల్లో వచ్చిన పాటలు ఇప్పటికి వింటున్నా ఒళ్ళు గగురు పొడుస్తుంది. స్త్రీ పురుషులంతా కలిసి, పిల్లలమంతా కలిసి, వడిసేలో రాళ్ళు నింపి, వడిగా రవ్వితేనో, కారాపు నీళ్లు జల్లి, కళ్ళల్లో కొట్టితేనో, నీ మిలిటరీ పారిపోయారో నైజాము సర్కరోడా. విన్నావా పాట విన్నావా? ఎప్పుడైనా విన్నావా? గద్దరన్న ఉద్యమంలో ఉన్నప్పుడు ఎక్కడ దాక్కున్నావు బండి సంజయ్ నువ్వు? తెలంగాణ ఉద్యమం కోసం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. గద్దరన్న గొంతు కరెక్ట్గా ఇంట చచ్చిపోతావు నువ్వు. గద్దరన్న గొంతు కరెక్ట్గా ఇంట కళ్ళు తిరిగి పడిపోతావు నువ్వు. తంబాకు లేకుండా 2 నిమిషాలు అనర్గళంగా మాట్లాడలేవు. కనీసం వేసుకోకపోయినా తెలంగాణ మాండలికం కావచ్చు, తెలుగు భాష కూడా మాట్లాడలేవు. నువ్వు కూడా గద్దరన్న గురించి మాట్లాడుతున్నావా బండి సంజయ్? చెప్తా. అసలు అంటే బేసిక్గా వ్యూవర్స్కి చెప్తున్నాను, ఈ కమ్యూనిస్టుల భావజాలమే రాజ్యానికి, బూర్జువా వ్యవస్థలకి, అణిచివేతకి వ్యతిరేకంగా ఉండే భావజాలం. అలాంటి రాజ్యానికి గద్దరన్న కోసం మీరు నాకు గద్దరన్నకు ఈ అవార్డు ఇవ్వండి అని చెప్పి సిఫార్సు పంపించడమే ఒక పొండాకోరు పని. ఈ అవార్డులు కానీ రివార్డులు కానీ కోరుకుంటే భావజాలం ఉన్న వ్యక్తేనా గద్దరన్న? దేనికోసం పంపారు? ఆయన కూతురు కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉందని పంపారో లేదా తెలియదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పంపిందో తెలియదు. ఈ లుచ్చాగాళ్ళందరూ నోరేసుకొని గద్దరన్న గురించి మాట్లాడతామే. ఇప్పుడు వాడెవడు మాడగుల నాగఫణి శర్మన, అతని పేరు ఏదో ఉంది, నాగఫణి శర్మ అవధాని.
పేరు చెప్తున్నా, మాడుగుల నాగఫణి శర్మ అవధాని. ఇతని మీద అమెరికాలో బండి సంజయ్ నీకే చెప్తున్నా, విను విను, వీడి మీద అమెరికాలో లైంగికంగా ఆడపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని కేసు ఉంటే అరెస్ట్ చేశారు యుఎస్లో. వాడిది బాగా తీగుందా? బండి సంజయ్ బాగుందా వాడిది? ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారులే, ఈ నందమూరి బాలకృష్ణ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళందరికీ ఎలా ఇస్తున్నారు బండి సంజయ్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? ఇవన్నీ కూడా ఈ అవార్డులు కానీ ఇవన్నీ కూడా పోనీ ఈ బాంబ్ బ్లాస్ట్లు లేకపోతే ఎన్కౌంటర్లు అంటున్నావు, మనుషుల్ని చంపారంటున్నావు, ప్రజ్ఞా ఠాకూర్కి బండి సంజయ్, లేకపోతే ఆ భావజాలం మంచి భావజాలమా? ప్రజ్ఞా ఠాకూర్ భావజాలం మంచి భావజాలమా? బాంబులు పెట్టే భావజాలం మంచి భావజాలమేనా? బాంబ్ బ్లాస్ట్ కేసులో అక్యూజ్డ్ ఉంది కదా ప్రజ్ఞా ఠాకూర్, బీజేపీ ఎంపీ పదవి ఇచ్చి మరీ సన్మానం చేస్తుంది కదా, అలాగిద్దామా బండి సంజయ్? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనమేంటి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు మనం ఏ గుడిసెల్లో దాక్కున్నాం, మనం ఏ ప్రాంతాల్లో ఉన్నాం, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణ ప్రజల మీద ఈ నైజాము సర్కరోడా అని చెప్పిన ఆ పాటలోనే ఉంటుంది. ఒక అణచివేత ఆపరేషన్ నడుస్తుంటే, రజాకారుల ఆపరేషన్ నడుస్తుంటే గలవిప్పిన కొన్ని కోట్ల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రజల్లో గద్దరన్న ఫింగర్ టిప్స్ మీద ఉంటాడు టాప్ లెవెల్లో. నువ్వు అప్పుడు ఎక్కడ దాక్కున్నావు బండి సంజయ్? నువ్వు అప్పుడు ఎక్కడ దాక్కున్నావు? ఏ రోజన్నా పోనీ తెలంగాణ ఉద్యమం అప్పుడు బయటకు వచ్చావు? పోనీ తెలంగాణ సపరేట్ రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు అప్పుడు ఎక్కడున్నావు బండి సంజయ్ నువ్వు? కాబట్టి ఇవన్నీ కూడా బండి సంజయ్ గారు ప్రజలు మాట్లాడుతున్నారు. మేము కేవలం ఈ మాటలన్నీ వాళ్ళు మాట్లాడినవన్నీ మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి మీరు వీటిని మనసుకు తీసుకోకుండా మైండ్కి తీసుకొని ఇలాంటి మాటలు దయచేసి ఎలక్షన్లు ఉన్నాయనో, లేకపోతే ఢిల్లీలో ఎవడ దేకట్లేదనో, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఈటెల రాజేందర్ బాగా ప్రాపకం పెరిగిపోతుంది కాబట్టి నా పదవికి ఎసరొచ్చిందనో, ఇలాంటివన్నీ మాట్లాడకుండా మనం మరి ఈటెల రాజేందర్ ఎవరు, మరి ఆ విషయం మాట్లాడుకుంటే ఈటెల రాజేందర్ ఏ భావజాలం కలిగిన వ్యక్తి, ఏ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి, ఈటెల రాజేందర్కి మనం ఏ పదవి ఇచ్చాం బీజేపీ తెలంగాణలో, ముడ్డి పక్కనే మనం కూర్చోబెట్టుకున్నాం, గద్దరన్న భావజాలం ఉన్న వ్యక్తిని పెట్టుకొని ఇప్పుడు మాత్రం ఆ భావజాలం మీద మాట్లాడతాం మనం. బాగుంది బండి సంజయ్. కాబట్టి తంబాకేసి వేయకుండా, ఇబ్బంది పడకుండా, ఏదో మాట వచ్చి రాకుండా ఇలాంటి మాటలు మాట్లాడదు దయచేసి బండి సంజయ్ గారు. ఇవన్నీ ప్రజల మాటలు మేము మీకు చెప్తున్నాం అని ప్రజలు అంటున్నారు. ఈ మాటలన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఏదైతే థాట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీ ముందు పెట్టే ప్రయత్నమే ఈ చిన్న వీడియో. అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బండి సంజయ్ గారు.